ప్రార్థన చేసుకునేటప్పుడు సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. అది నువ్వు మనసు పూర్తిగా దేవునితో మాట్లాడుకుంటూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే సౌండ్లు ఏమి వినిపించవండి. ఒకవేళ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నూ కూడా సౌండ్లు వినిపిస్తుంటే అది సాతాను గడుపని. ఓ తల్లి, నువ్వు ఎందుకు ఈ టైంలో ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు దేవునితో మాట్లాడుతున్నావు, ఆరు బయట 10 మంది కూర్చొని ఉన్నారు, వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో, ఆ మాటలు విను, నాలోనే ఉండు, నువ్వు దేవునిలోకి వెళ్ళొద్దని చెప్పి సాతానుగాడు ఎప్పుడు మన కుటుంబాల వైపు చూస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే మనకి సాతానుగాడిని మన పాదాల కింద అణగత్రొక్కే శక్తి కావాలి అంటే దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. మనకు దొరికిన ప్రతి సెకండ్ కూడా వృధాగా పోనీయకుండా ఆ సమయాన్ని కూడా దేవుడికి కేటాయించాలి. మనం ఒంటరిగా ఉన్నా సరే అండి, అలాగే ఏది పని లేకుండా ఆలోచన కలిగి అలా కూర్చొని ఉంటే సాతాను ఎన్నో లోకానుసారమైన కొన్ని